గ్రామీణ ప్రాంతాలలోకి పోతే నీ దగ్గర ఇన్కమ్ లేక వాళ్ళు ఉండేటువంటి భూములకు కూడా నువ్వు అంటే ఇస్తా అని చెప్పేసి శిస్తు ఇస్తా అంటే శిస్తు ఏర్పాటు చేస్తా అని అంటున్నావు నీ ప్రభుత్వం యొక్క ఇన్కమ్ కోసం. గట్లాంటప్పుడు పేద ప్రజల దగ్గర నుంచి పైసలు తీసుకుంటే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 ఎట్లయితది? ఇక్కడ ఉన్నటువంటి యువతను మొత్తం తాగించడం కోసం నువ్వు బార్ షాపులు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెడితే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 ఎట్లయితది? కాబట్టి వీటన్నిటికీ ముక్తి లభించినప్పుడు మాత్రమే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. ఏ సమస్య లేకుండా ఉన్నప్పుడు మాత్రమే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. 2047లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణ ఆవిర్భవిస్తే తప్పిస్తే నీలాంటోడు దుష్టుడు, దుర్మార్గుడు, ధృతరాష్ట్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పాలన చేయగా శాతనగాక ఇక్కడ శాంతి భద్రతలు చక్కగా ఉండక పోరగాళ్లకు విద్యను దూరం చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా పేదల ఇళ్ళు కూలగొట్టుకుంటా మూసి సుందరీకరణ అనుకుంటే డిపిఆర్ లేకుండా లక్షల కోట్లు ఎగ్గొట్టడం కోసం ప్లాన్ చేసుకుంటుంటే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అనేది కాదు. కాబట్టి నీ యొక్క కలలు కళ్ళలుగానే మిగులుతాయి. నువ్వు మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మా రాష్ట్రం సుభిక్షంగా సౌఖ్యంగా ఉంటాయని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంకొకటి మీరు రాజకీయం అడిగిలో అంటే నేను రాజకీయ విశ్లేషకుని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిస్థితుల్లో ఎప్పటికి వాచ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఈయన ఎప్పుడు ఎటుంటుందో తెలియదు. మనకు క్రికెట్ ఆట ఉంటుంది కానీ క్రికెట్ ఆటలో అంబట్ల తుర్రి అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? అంబట్ల తుర్రి తెలంగాణ భాషలో నేను 2 దిక్కులు ఆడతా అంటాడు. జూకర్ సార్ తమ్ముడు అన్నట్టుగా జూకర్ పొట్టాడు ఉంటాడు గట్ల. ఈయన కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తా అంటాడు, బౌలింగ్ చేస్తా అంటాడు. కానీ లాస్ట్కి ఏమైతే చెప్పన్నా ఈ టీం వాళ్ళు వీళ్ళు ఆడతారు, ఈ టీంలో బ్యాటింగ్ ఇయ్యరా అని అంటే బ్యాటింగ్ ఇర్రే బౌలింగ్ ఇరే అయిపోయింది రా మొత్తం ఆట అయిపోయింది అని చెప్పేసి లాస్ట్ గదే కథ అవుతుంది ఈయనది. ఓ గట్లున్నది అంబట్ల తుర్రి కథ ఈయనది.